నమస్తే అండి, వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్. మనం తరచుగా పకోడీలు చేస్తూ ఉంటాం కదా. ఏదైనా పకోడీ, ఉల్లి పకోడీ, మామూలు మెత్తని పకోడీ, ఇలా గట్టి పకోడీ, స్పాంజ్గా వచ్చేలాగా ఇలా మెత్తని పకోడీ, ఇలాంటి పకోడీలు కాస్త మిగిలిన మనకి టేస్టీగా కర్రీ చేసుకోవచ్చు. లేదంటే అప్పటికప్పుడు మీకు తినాలనిపిస్తే బయట మార్కెట్ నుంచైనా తీసుకొచ్చైనా ఇలా టేస్టీ కర్రీ చేసుకోవచ్చు అన్నమాట. అలాగా నేను ఒక ప్లేట్ అంటే ఒక 15 వరకు పకోడీ తీసుకున్నానండి. దీంతో కమ్మనైన పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా లైక్ కొట్టి నచ్చితే కామెంట్ కూడా పెట్టండి. ముందుగా మనం పకోడీ వేసుకున్నాం కదా, వేసుకున్న పకోడీ ఆయిల్ కొంచెం ఉంచుకొని దాంట్లోనే కాస్త ఆవాలు, జీలకర్ర, కొద్దిగా అల్లం తురుము, 4 వెల్లుల్లి రెబ్బలు, కారానికి సరిపడా 5-6 పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టి వేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి, తాలింపు అన్నమాట. మొత్తం తాలింపు వేగేటప్పుడు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఒక పెద్ద ఉల్లిపాయ, సన్నగా తరిగిన ఉల్లి తరుగు వేసుకుని బాగా వేగాలి. లో ఫ్లేమ్లో బాగా వేగితే రుచి బాగుంటుందన్నమాట. ఈ పకోడీ కర్రీ రైస్లోకి, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. మీకు స్పెషల్గా పకోడీ వేస్ట్ చేసుకున్నా పర్వాలేదు. మనకు అలా మిగిలినవి ఇన్స్టెంట్గా కూడా కర్రీ చేసేసుకోవచ్చు. కాస్త ఉప్పు, కొద్దిగా ఒక 1/2 స్పూన్ కారం వేసుకొని, మీకు బాగా థిక్గా కావాలి అంటే ఆనియన్ పేస్ట్ వేసుకోండి. లేదు మీకు పలుచగా కావాలి అంటే తరుగు వేసుకోండి. ఒక పెద్ద టమోటాని సన్నగా ముక్కలు తరిగి వేసుకొని, రుచికి సరిపడా సాల్ట్. ఇక్కడ ఏంటంటే మనం ముందుగా పకోడీలో కూడా ఉప్పు, కారం అన్నీ ఉంటాయండి. మరి ఎక్కువ వేసుకుంటే అవి బాగా పులుపు ఎక్కిపోతాయి అన్నమాట, పీల్ చేసుకుంటాయి కదా. అందుకు చిటికెడు గరం మసాలా, చిటికెడండి. మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటున్నామో దానికి హాఫ్ తీసుకోవాలి. ఒక 1/2 కప్పు పెరుగులో 1/2 స్పూన్ శనగపిండి. మనం తీసుకున్న క్వాంటిటీ మనకు కావాల్సిన చిక్కదనాన్ని బట్టి ఇవి యాడ్ చేసుకోవాలి. బాగా చిక్కగా కర్రీలాగా కావాలి అంటే ఫుల్ స్పూన్ వేసుకోండి. కాస్త గ్రేవీగా కావాలంటే 1/2 స్పూన్ శనగపిండి సరిపోతుంది. ఒక పెద్ద కప్పు పెరుగులో ఇది మెత్తగా ఉండలు అవి లేకుండా బాగా కలుపుకొని వేసుకోవాలి. ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్కి టర్న్ చేసుకుని అలా కలుపుకుంటూ ఉంటే చిక్కబడుతుంది అన్నమాట. ఎప్పుడైతే మనకి ఇది బాయిల్ అవుతుందో అప్పుడు మనం పకోడీ వేసుకోవాలి. పకోడీ వేయటం ఎలాగో అందరికీ తెలుస్తుంది. లేదంటే వేరే వీడియోస్ ఉన్నాయి చూడండి, ఛానల్లో లింక్ ఇస్తాను. మీరు ఇదే టైప్లో పెసర పునుకులు కూడా చేసుకోవచ్చు. చిన్న పునుకులు, పెసర పునుకులు కూడా చేసుకోవచ్చు. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీ ఇష్టం అండి. కొత్తిమీర వేసుకోవచ్చు, కసూరి మేతి వేసుకోవచ్చు. ఏదైనా కూడా మీకు స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా అదిరిపోద్ది. అంతేనండి. ఇది మీరు కాస్త పలుచగా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే చిక్కబడిపోతుంది. చూసారా, ఇలా ఉండగా, ఈ కన్సిస్టెన్సీలో ఉండగా మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత థిక్ కర్రీలాగా రెడీ అవుతుంది. నచ్చితే తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్.